మనం మరలా మందసాన్ని తెచ్చుకుందాం. మనకి వెండి ఉంది, బంగారం ఉంది, పొలం ఉంది, స్థలం ఉంది, కానీ మందసం లేదుగా. దేవుని మందసం లేని ఇల్లు ఇల్లే కాదు, దేవుని మందసం లేని మందిరం మందిరమే కాదు. నీ హృదయంలో దేవుని మందసం లేకపోతే నీవు భక్తుడివే కాదు. మందసం లేకుండా చాలా సంవత్సరాలు బ్రతికారట. దేవుని మందసం కొన్ని సంవత్సరాల పాటు ఒక యాజకునిట్లో పెట్టేశారు. యుద్ధాలు జరుగుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నాట్యం ఆడుతున్నారు, అన్ని రాజరక పనులు జరుగుతున్నాయి, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఏమి లేకుండా, మందసం లేకుండా. నీ ఇంట్లో మందసం ఉందా? నీ ఆత్మీయతలో మందసం ఉందా? నీ ఆరాధనలో మందసం ఉందా? మందసము లేకయే చాలా కాలం మనం నడిచాం. ఇతడు అంటాడు కదా, మరలా మందసాన్ని తెచ్చుకుందాం. ఆ మందసం లోపల రాతి పలకలు ఉంటాయి, ఆ మందసం లోపల చిగురించిన అహరోను కర్ర ఉంటుంది, ఆ మందసం లోపల మన్నా గిన్నె ఉంటుంది, పైకెడితే పైన కెరూబులు ఉంటాయి. అక్కడ నుండి ఆ పవిత్రమైన మందసంలోంచి ఆయన మాట్లాడబోతా ఉన్నాడు. ఎంత ఘనమైందంటే ఆయన స్వరం అక్కడ వినబడబోతా ఉంది. అంటే ప్రభు స్వరం వినబడే ఆ పెట్టి నీ దగ్గర లేదు, ప్రభు మహిమ ఉన్న స్థలం నీ దగ్గర లేదు. ఇప్పుడు అంటాడు కదా, అయ్యో మందసం లేకుండా బతికాం, మందసం లేకుండా పరిగెత్తాం, మందసం లేకుండా తిండి తిన్నాం, మందసం లేకుండా పండుకున్నాం, మందసం లేకుండా అన్నీ చేశాం. జరిగిన పొరపాటు ఒప్పుకుందాం, మరలా తిరిగి మందసం తెచ్చుకుందాం. మందసం తెచ్చుకుందామంటే అర్థం ఏంటో తెలుసా? మరలా ప్రభు మనతో మాట్లాడాలి. నీకు లోకానికి తేడా ఏమిటి? నువ్వెవరువో తెలుసా? నిబంధన మందసం కలిగిన వాడను. నా గుడారంలో మందసం ఉంది, నా గుడారంలో మహిమ ఉంది, నా గుడారంలో ప్రభు స్వరం ఉంది, నా గుడారంలో ధర్మశాస్త్రం ఉంది, నా గుడారంలో చిగిరించిన కర్ర ఉంది. మందసం దగ్గర విచారణ చేయాలి మనం. సౌలు గారు ఎక్కడికి వెళ్ళాడు? ఆయనే మందసం దగ్గరికి రాలా. సౌలు గారు, నేను ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి వెళుతున్నా, కర్ణ పిచాచి ఉందటగా, ఆ దయ్యంతో నేను మాట్లాడించుకోవడానికి వెళుతున్నా, సో చెప్పేవాడి దగ్గరికి వెళుతున్నా. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళుతున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో మందసం దగ్గర విచారణ చేస్తున్నావా? మందసం దగ్గర ప్రార్థన చేస్తున్నావా? ఇది మాట్లాడే దేవుని స్థలం, ఇది దేవుని మందసం దగ్గర విచారణ చేయాలి. దావీదు అంటాడు, యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా? బైబిల్లో లేఖనంలో కనబడుతుందిగా, నిజమైన భక్తులు ఎవరైనా సరే దేవుని యొద్ద విచారణ చేయకుండా బయటికి వెళ్ళరు. దేవునికి మన సమస్య చెప్పట్లా, దేవుని దగ్గర జవాబు పొందట్లా, దేవుని స్వరం ఏంటల్లా, అసలు దేవునితో సంబంధం లేదు. డబ్బులు ఉన్నాయి, అన్ని పనులు అయిపోతాయి, కొండ మీద కోతి దిగి వస్తుంది. కానీ మందసం లేకపోతే, ఆయన దగ్గర విచారణ చేయకపోతే నీ జీవితం అంతా నష్టమేగా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన దర్శించేవాడు, ఆయన మేలు చేయగలిగిన వాడు. ఈ మందసం దగ్గర దేవుని సన్నిధిలో దేవుని స్వరం ఉన్న దగ్గర మీరు విచారణ చేయడం మొదలు పెట్టారు. దేవుడు మీ కార్యాలు సఫలం చేయునగాక, మీ కార్యాలు సఫలం చేయునగాక.